నమస్కారం అందరికీ. చాలామంది వైద్యుడి దగ్గరికి వెళ్ళి అంటే డాక్టర్ దగ్గరికెళ్ళి చేసే ప్రథమ మిస్టేక్ ఏంటి అనంటే, ఎళ్ళగానే రిపోర్ట్సు ఇవిగోండి మా రిపోర్ట్సు దీంట్లో ఇవున్నయి. సో, ఇది అనుకుంటున్నాను. నాకు థైరాయిడ్ ఉందనుకుంటున్నాను. నాకు షుగర్ ఉందనుకుంటున్నాను. లేకపోతే నాకు బీపీ ఉందనుకుంటున్నాను. అనని వాళ్ళకి వాళ్ళే చాట్‌జీపీటీలో చూసేసుకొని ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ అనమాట. ఎళ్ళగానే చూపిస్తూ ఉంటారు. అది చాలా తప్పనమాట. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు చదువుకొని మీకు వైద్యం చేయాల్సినంత అవసరం లేదు గదా! మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళనివ్వండి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళనివ్వండి, ఎక్కడికెళ్ళినా కూడా మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికెళ్లారు అనంటే, ఖచ్చితంగా ఫస్ట్ మీ సమస్య ఏంటి అనేది చెప్పాలి. మీ సమస్య ఏంటిది అనేది చెప్పిన తర్వాత, దాన్ని బట్టి మీరు చెప్పిన లక్షణాలను బట్టి, కారణాలను బట్టి, ఓకే. ఈ లక్షణాలు మన శరీరంలో ఈ భాగానికి సంబంధించినవవ్వుండొచ్చు. ఈ కారణాలు దీనివల్ల అయ్యుండొచ్చు. ఈ నొప్పులు దీనివల్ల అయ్యుండొచ్చు అనని ఆలోచించుకొని, అప్పుడు దానికి సంబంధించిన రక్త పరీక్షలు గానీ, ఇంకేమన్నా అవసరమైతే అవి చేయించి, లేదా ఆ పరీక్షలు ఏవైనా రిపోర్ట్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే గనక, ఆ రిపోర్ట్స్ చూసి, అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అంతేగాని మీరు మాకిలా ఉంది, మాకిదే అనుకుంటా అననేది చెప్పడం చాలా మీరు ఆలోచించడం ఓకే. కానీ డాక్టర్ గారి దగ్గరికెళ్ళి మాకు ఇదే అనుకుంటా ఫస్ట్ రిపోర్ట్స్ ఇవ్వడం అనేది చాలా తప్పండి. ఈ రిపోర్ట్స్ ఒక్కటి చూడటం కోసమైతే అన్ని సంవత్సరాలు చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు గదా! అన్ని సంవత్సరాలు చదువుకొని ఒక టేబుల్ ముందు పెట్టుకొని మీరొచ్చినప్పుడు అంత టైమ్ స్పెండ్ చేసి మీ దగ్గర నుంచి అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు గదా! ఎప్పుడో అయినా కూడా డాక్టర్‌కి, పేషెంట్‌కి మధ్య రిలేషన్‌షిప్ పెరిగితే మాత్రమే మీలో ఉన్న సమస్యని సరిగ్గా డాక్టర్ గారు తెలుసుకోగలరు. అది ఏ వైద్యుడి దగ్గరికెళ్ళినా సరే ఈ మిస్టేక్ ఎప్పుడూ చేయకండి. ధన్యవాదాలు.